మొదట ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ అర్థం కాదు. కానీ కొద్ది క్షణాల్లోనే నిజం బయటపడుతుంది. నిజానికి వారు కేసీతో వచ్చిన నలుగురు వీర యోధులు. వారికి అదృశ్యమయ్యే శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించి వారు అకస్మాత్తుగా జుకాంగ్ మరియు అతని స్నేహితులను బంధిస్తారు. ఆ తర్వాత కేసీ వారి ముందుకు వస్తుంది. జుకాంగ్ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఆ పురాణ ఆయుధాన్ని ఆమె ఒక్కతే ఎప్పటికీ పొందలేదని చెబుతాడు. ప్రస్తుతానికి అందరం కలిసి ఒక టీంలా పనిచేయడమే తెలివైన పని అని అంటాడు. జుకాంగ్ మాటలు విని కేసీ ఒక్క నిమిషం ఆగి తన గార్డులను వారిని ఇప్పుడే చంపవద్దని ఆదేశిస్తుంది. కానీ అకస్మాత్తుగా మళ్ళీ వింతైన మరియు ప్రమాదకరమైన జీవులు వారిపై దాడి చేస్తాయి. అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తారు. కేసీ గార్డులకు అదృశ్యమయ్యే శక్తి ఉన్నా వారు ఆ జీవుల నుండి తప్పించుకోలేకపోతారు మరియు వారిలో ఇద్దరు చనిపోతారు. పరిగెడుతుండగా కేసీ ఒక రహస్య తలుపును తెరుస్తుంది. అయితే అక్కడ ముందు దారికి బదులుగా ఒక లోతైన అగాధం పైన గాలిలో వేలాడుతున్న ఒక గుండ్రటి రాతి ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఆ జీవులో ఒకటి తన ఛాతీని తెరిచి ఒక భయంకరమైన దాడిని చేస్తుంది. కేసీ గార్డులలో ఒకడు అందరినీ రక్షించడానికి ఒక ఎనర్జీ షీల్డ్ను క్రియేట్ చేస్తాడు. కానీ ఆ దాడి ఎంత బలంగా ఉంటుందంటే వారందరూ ఆ రాతి ప్లాట్ఫామ్ పైకి విసిరి కొట్టబడతారు. ఇప్పుడు ప్రమాదం ఇంకా పెరిగింది, ఎందుకంటే ఆ రాయి మెల్లగా పగలడం మొదలవుతుంది. వారి కింద లోతైన అగాధం ఉంది. వారు కింద పడితే ఎవరు బ్రతకరు. కానీ జూకాంగ్ తన పక్కన ఉన్న మిగిలిన వారిని కోల్పోవడానికి ఇష్టపడడు. అతను త్వరగా సోహు చేతిని పట్టుకుని తనకు వచ్చిన కొత్త శక్తిని ఉపయోగిస్తాడు. ఆ బలంతో అతను అందరినీ ఒకేసారి చుట్టుముట్టి అకస్మాత్తుగా వారిని సురక్షితమైన ప్రదేశానికి టెలిపోర్ట్ చేస్తాడు. జుకాంగ్ వల్ల అందరి ప్రాణాలు కాపాడబడతాయి. ఇది చూసి జుకాంగ్ శక్తి తమకు చాలా ఉపయోగపడుతుందని కేసీ కూడా గ్రహిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆమె అతనితో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆమె ఒక షరతును స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ వారు ఆ పురాణ ఆయుధాన్ని కనుగొంటే దాన్ని ఖచ్చితంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెబుతుంది. దీని తర్వాత జుకాంగ్, షో, యుకి మరియు కేసీ మరో రహస్య గదిలోకి ప్రవేశిస్తారు. వారు లోపలికి అడుగు పెట్టగానే చుట్టూ వింత శవాలు పడి ఉండటం చూస్తారు. వాటి ముఖాలకు భయంకరమైన ముసుగులు మాస్క్ ఉంటాయి. వీటిలో ఒక ముసుగే తాము వెతుకుతున్న ప్రత్యేక ఆయుధం అయి ఉంటుందని కొందరు అనుమానిస్తారు. కానీ వారు కొంచెం ముందుకు వెళ్ళగానే గదిలోని వాతావరణం అకస్మాత్తుగా మారడం మొదలవుతుంది. ఇక్కడ అంతా చాలా సులభంగా ఉన్నట్లు అనిపిస్తోందని జుకాంగ్ కేసీని హెచ్చరిస్తాడు. అంత శక్తివంతమైన ఆయుధం ఇంత సులభంగా దొరకదని, దీని వెనుక ఏదో ఒక భయంకరమైన ఉచ్చు దాగి ఉంటుందని అతను నమ్ముతాడు. హఠాత్తుగా ఒక షాకింగ్ విషయం జరుగుతుంది. కేసీ గార్డులలో ఒకడు ఆమెపైనే దాడి చేస్తాడు. నిజానికి అతను ఆ ఆయుధాన్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అతను ఆ ముసుగును తాకగానే గది తలుపులు అకస్మాత్తుగా మూసుకుపోతాయి మరియు ఆ ముసుగు మంటల్లో చిక్కుకుంటుంది. కొద్ది క్షణాల్లోనే ఆ గార్డు పూర్తిగా కాలి బూడిద అయిపోతాడు. మరియు ప్రమాదం అక్కడితో ఆగదు. అకస్మాత్తుగా ఆ గది పైకప్పు కిందికి కూలడం మొదలవుతుంది. దాంతో అందరూ కంగారు పడిపోతారు. సరిగ్గా అప్పుడే జుకాంగ్ నేల మీద చెక్కబడిన 5 వింత వృత్తాకార గుర్తులను గమనిస్తాడు. ప్రతి వృత్తంలోనూ ఒక వస్తువు ఉంటే తలుపులు మళ్లీ తెరుచుకోవచ్చని అతను గ్రహిస్తాడు. కానీ ఒక్క వృత్తం ఖాళీగా ఉన్న తలుపులు మళ్లీ మూసుకుపోతాయి. అప్పుడు యుకి తన ప్రత్యేక శక్తులను ఉపయోగించి గదిలోని విగ్రహాలను గాలిలోకి లేపి ఒక్కొక్కటిగా ఆ వృత్తాలలో ఉంచుతాడు. అయితే అక్కడ 5 వృత్తాలు ఉండగా విగ్రహాలు మాత్రం 4 ఉన్నాయని వారు గ్రహిస్తారు. దీని అర్థం 5వ వృత్తంలో ఒకరు నిలబడి తమ ప్రాణాలను త్యాగం చేయాలి. యుకి వెంటనే ముందుకు వచ్చి తన స్నేహితుల కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధమని చెబుతాడు. కానీ సరిగ్గా అదే సమయంలో జుకాంగ్ తన శక్తిని ఉపయోగించి అతన్ని వెనక్కి లాగి రక్షిస్తాడు. పరిస్థితి కొంచెం సద్దుమణిగాక షో తన పచ్చ రంగు బాకును జుకాంగ్కు అందిస్తుంది. ఇప్పుడు దాన్ని ధరించడానికి అతనే సరైన వ్యక్తి అని ఆమె నమ్ముతుంది. ఈ సమయంలో కేసీ కూడా తన ప్రత్యేక శక్తులతో తన గాయాలను నయం చేసుకుంటుంది. ఆ తర్వాత వారు ముందుకు సాగి చివరకు ఒక భారీ మూసి ఉన్న తలుపు ముందుకు చేరుకుంటారు. ఆ తలుపుపై 3 మెరిసే గుర్తులు చెక్కబడి ఉంటాయి. ఆ రహస్య ఆయుధం దీని వెనుకే దాగి ఉందని, దాన్ని దక్కించుకున్నవారు అత్యంత శక్తివంతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయని కేసీ వివరిస్తుంది. అందరూ కలిసి తమ పూర్తి బలంతో ఆ బరువైన తలుపును నెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఎంత శక్తిని వాడినా ఆ తలుపు అస్సలు కదలదు. ఇంతలో లూషాంగ్ కూడా అకస్మాత్తుగా అక్కడికి చేరుకుంటాడు. అతను రాగానే కేసీ దగ్గర మిగిలి ఉన్న చివరి గార్డును చంపేస్తాడు. ఆ గార్డు చనిపోగానే తలుపు మీద ఉన్న ఒక మెరిసే గుర్తు ఆరిపోతుంది. ముగ్గురి ప్రాణాల త్యాగంతోనే ఈ తలుపు తెరుచుకుంటుందని లూషాంగ్ అప్పుడు వెల్లడిస్తాడు. నిజానికి అందుకే అతను వారిని ఇంతకుముందు తప్పించుకొనిచ్చాడు. సరైన సమయంలో వారిని త్యాగాల కోసం వాడుకుని తలుపు తెరవాలని అతను అనుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ పూర్తి కావడానికి అతనికి మరో 2 ప్రాణాలు కావాలి. ఇలా చెబుతూ లూషెంగ్ ఒక్కసారిగా అందరిపై దాడి చేస్తాడు. సరిగ్గా ఆ సమయంలో జుకాంగ్ అడ్డుపడి షోహు, యుకి మరియు కేసీలను రక్షించగలుగుతాడు.
అయితే పోరాటంలో ఒక విషాదకరమైన సంఘటన జరుగుతుంది. లూషాంగ్ జుకాంగ్ దగ్గర మిగిలి ఉన్న చివరి సోదరుడిని చంపేస్తాడు. జూకాంగ్ శతవిధాలా ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోతాడు. ఇప్పుడు తలుపు తెరవడానికి ఇంకా ఒక త్యాగమవసరం. అప్పుడు జూకాంగ్ చేతిలో బాకు పట్టుకుని లూషాంగ్కు ఎదురుగా నిలబడతాడు. కానీ లూషాంగ్ తన డ్రాగన్ కత్తిని తీసి అతనిపై పదే పదే దాడి చేస్తాడు. ఘోరమైన యుద్ధం తర్వాత జూకాంగ్ చివరకు నేలమీద పడి చనిపోతాడు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ భారీ తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. ఇది చూసి షో త్వరగా ఆ బాకును తీసుకుని లోపలికి పరిగెడుతుంది. ఎందుకంటే ఆమె ఆ ఆయుధాన్ని నాశనం చేయాలనుకుంటుంది. బయటి యుకీ లూషాంగ్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ లూషాంగ్ అతన్ని సులువుగా పక్కకు తోసేసి షో వెనుక లోపలికి పరిగెడతాడు. షో ఆ రహస్య ఆయుధాన్ని నాశనం చేయబోతుండగా లూషాంగ్ తన డ్రాగన్ కత్తితో ఆమెపై దాడి చేసి ఆమెను దూరంగా విసిరేస్తాడు. ఆ సమయంలో తలుపు మళ్లీ అకస్మాత్తుగా మూసుకుపోతుంది. ఇప్పుడు గది లోపల లూషాంగ్ ఆ ప్రత్యేక ఆయుధాన్ని చేరుకుంటాడు. ఆ ఆయుధం ఒక రహస్య ముసుగు అని తెలుస్తుంది. లూషాంగ్ దాన్ని ధరించగానే ఆ ముసుగు మెల్లగా అతని ముఖం మొత్తాన్ని కప్పేస్తుంది. హఠాత్తుగా ఒక వింతైన మరియు భయంకరమైన శక్తి అతని శరీరాన్ని తన అధీనంలోకి తీసుకోవడం మొదలుపెడుతుంది. గది బయట భయంకరమైన రాక్షసులు అంతటా ప్రత్యక్షమవడం మొదలవుతుంది. మరియు అదే సమయంలో ఒక పెద్ద పేలుడుతో ఆ తలుపు ముక్కలైపోతుంది. లూషాంగ్ చివరకు గది నుండి బయటకు వచ్చినప్పుడు కేసీ అతన్ని చూసి భయపడిపోతుంది. ఎందుకంటే అతను ఇప్పుడు